హాయ్ హలో అండి. ఈరోజు మనము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం తారకుడు సూరపద్మాసురుడు అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలో ధారానదిలో శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఈ కుమారధార పర్వత శ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తె వివాహం చేసుకోమని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తర్వాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలిసింది. ఇది ఇలా ఉంటే స్వామివారు నాగులకి రక్షకుడుగా ఎందుకు మారాడు అంటే, నాగులలో శ్రేష్ఠుడు వాసుకి. ఆయన క్షీరసాగర మదనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారి నుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు షణ్ముఖుడిని ఎల్లప్పుడూ తన ప్రియభక్తుడు వాసుకి అండగా మరియు తోడుగా ఉండని చెబుతాడు. దీంతో స్కందుడు వాసుకి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ ఉంటుందని వరమిస్తాడు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.